అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. దేశవ్యాప్తంగా ఒక వార్త సంచలనంగా మారుతుంది. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్లో 22 మంది పాకిస్తానీ మహిళలు దీర్ఘకాలిక విషయాలతో నివసించడమే కాకుండా ఇక్కడ వ్యక్తులతో 90 మంది పిల్లలకి జన్మనిచ్చినట్టు తెలుస్తుంది. ఇదే వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు దీని ప్రభావం భారత్పై ఎలా ఉండబోతుంది? ఈ పహల్గామా అటాక్ తర్వాత ఇలాంటి సంచలన విషయాలన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అసలు దీనిపై పూర్తి వివరాలు చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు. మరి సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. ఈ విషయంపై మీ స్పందన ఏంటి? అసలు వివరాల్లోకి వెళ్తే అక్కడ ఏమేం జరుగుతున్నాయి అంటారు ఉత్తరప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు? ఇంకా మన దేశంలో మీరు ఏదైతే ఉత్తరప్రదేశ్ మురాదాబాద్ సంఘటన చెప్తారో 22 మంది మహిళలు దీర్ఘకాలిక వీసా మీద వచ్చారంటున్నారు. వాళ్ళు దాదాపుగా 90 మంది పిల్లలకి జన్మ ఇచ్చారంటున్నారు. ఇప్పుడు దాదాపుగా 500 మంది దాటిపోయారు వాళ్ళ యొక్క కుటుంబాల సంఖ్య. ఎగ్జాక్ట్లీ. మురాదాబాద్ సంఘటన మనకి మచ్చుకు ఏదో వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలుస్తుంది. దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి యొక్క కుటుంబాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి పాకిస్తాన్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో వచ్చి ఈ దేశంలో తిష్ట వేస్తున్నారు, ఈ దేశంలో పిల్లలు గంటరు, ఈ దేశం యొక్క సంపదని, ఈ దేశ పౌరులకు చెందాల్సిన యొక్క రేషన్ అయితేమి, ఇక్కడ భూములైతేమి, ఇక్కడ పంటలైతేమి, ఇక్కడ అభివృద్ధి అయితేమి, ఎవరికి ఫలాలు దక్కాలో వారికి తగ్గకుండా పాకిస్తాన్ నుంచి వచ్చిన పౌరులు ఇక్కడ వారి యొక్క సంతతిని వృద్ధి చేస్తూ అనేక రాష్ట్రాల్లో ఈ రకంగా చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా అనేక అల్లర్లు కుట్రలు చేయడానికి అది ఒక భాగమే. మీరన్నట్టు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మన బోర్డర్ రాష్ట్రాలు. ఈవెన్ పశ్చిమ బెంగాల్ ఉంది. బంగ్లాదేశ్ నుంచి అనేక మంది బంగ్లాదేశ్లో ఫుడ్ లేకనో లేకపోతే ఏదో లేకనో పేరుతోనో లేదా మన దేశంలో పనికి పేరుతోనో కొంతమంది రోడ్డు మార్గాన కొంతమంది సముద్ర మార్గాన వచ్చి ఏదో పేరుతో పనిచేసుకుంటూ ఉంటూ ఇక్కడ ప్రభుత్వాలు ఇక్కడ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వారికి దేశ పౌరసత్వం లేకపోయినా వీళ్ళకి టెంటుల్లో ఉన్న వాళ్ళకి ఇళ్ళు ఏర్పాటు చేసి ఇక్కడ టెంటుల్లో ఉన్న వాళ్ళకి వారికి ఆధార్ కార్డులు ఇచ్చి వారికి రేషన్ కార్డులు ఇచ్చి మన దేశంలో లభించే మన పౌరులు లభించే సకల సౌకర్యాలను అలా అనుభవించేలా చేస్తున్నారంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్. పేరుకి సెక్యులర్ అంటారు, సెక్యులర్ కాదు. ఒక రకంగా విదేశస్తులను పెంచి పోషించే సత్రమా మన దేశం ఏమన్నా? పౌరసత్వం లేకపోయినా సరే ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలన్నీ వర్తించేలా చేస్తున్నారు కదండి నాయకులు. వాళ్ళని ఎలా చూడాలంటారు? వాళ్ళు కూడా ఒక దేశద్రోహుల కింద చూడొచ్చు అంటారా? పక్కాగా సంజయ్ గారు. అసలు వాళ్ళు చేసేదే దేశద్రోహం. ఇక్కడ ప్రజలకి, ఇక్కడ పన్నులు కట్టే ప్రజలకు అందాల్సిన ఫలాలను విదేశాల నుంచి వచ్చి ఈ దేశంలో అల్లర్లు సృష్టించడానికి, ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి, ఈ దేశ సంపదను దోచిపెట్టడానికి వాళ్ళెవరు? అసలు వాళ్ళు తినడానికి వాళ్ళెవరు? ఇక్కడ ప్రజలకు అందాల్సిన ఫలాలను వాళ్ళకి పెట్టడానికి ఈ రాజకీయ నాయకులు ఎవరు? ఇదంతా ఓటు బ్యాంక్ పాలిటిక్స్. ఇదంతా కుచిత బుద్ధులు తప్ప ఈ దేశము ఎవరి కోసం ఉంది? ఈ దేశ ప్రజలకు ఏం చెందాలి? వాళ్ళకి అసలు ఆధార్ కార్డు ఎట్లా వస్తున్నాయి, వాళ్ళకి రేషన్ కార్డు ఎట్లా వస్తున్నాయి, ఓటర్ ఐడీలు ఎట్లా వస్తున్నాయి? ఇక్కడ నాయకులు, ఇక్కడ అధికారులు సహకరిస్తేనే వస్తున్నాయి. అసలు వారు దీర్ఘకాలిక వీసా మీద వచ్చినప్పుడు మన యొక్క అధికారులు ఏం చేస్తారు? వాళ్ళ వీసా ఉందా లేదా, రద్దయిందా, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని పట్టుకొని వీసా అయిపోగానే వాళ్ళకి సర్టెన్ ఒక విద్యార్థిగా వచ్చినా లేదా హెల్త్ ఇష్యూ వచ్చినా వాళ్ళకి ఒక టైం ఇచ్చి ఆ టైం బాండ్ పూర్తిగానే పంపించాలి. పోను అన్న వాళ్ళని జైల్లో వేయాలి. ఏది గవర్నమెంట్ మన చట్టాల ప్రకారం ఏ రకమైన శిక్షలు ఉంటే ఆ రకమైన శిక్షలు వేయాలి. వీళ్ళంతా ఎవరు అసలు? ఎగ్జాక్ట్లీ సార్. ఇక్కడ మన దేశంలో ఉన్న రైతులకి కొన్ని విషయాలు చూసుకుంటే ఆధార్ కార్డులో బయోమెట్రిక్ సరిగ్గా లేదనో, పేరులో చిన్న పొరపాట్లు ఉన్నాయనో, అడ్రస్లో చిన్న పొరపాట్లు ఉన్నాయనో, అందే సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి వర్తించట్లేదు, వాళ్ళకి అందట్లేదు. ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భంలో పౌరసత్వం లేని వ్యక్తులకి ఆధార్ కార్డులు ఎలా వర్తిస్తున్నాయి అంటారు? ఎలా ఇప్పిస్తున్నారంటారు ఈ నాయకులు? అసలు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా లాస్ట్ ఎలక్షన్స్ లో మీరు కనుక ఎలక్షన్స్ టైంలో కొంతమంది రాజకీయ నాయకుల స్పీచ్లు వింటే, మీరు ఎవరికి దడవాల్సిన పని లేదు, మీకు అండగా నేనుంటాను, మీకు కావాల్సిన అన్ని నేను ఇప్పిస్తాను అని మన రాష్ట్రంలోని మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఒక నాయకుడు చెప్పాడు. అంటే ఏ స్థాయికి వెళ్ళారంటే ఓట్ల కోసం ఇంత నీచమైన పనులు చేసే రాజకీయ నాయకులు మన దేశంలో ఉండడాన్ని ఈ అధికారులు కూడా ఆ రాజకీయ నాయకులు కొమ్ముగాస్తూ ఇలాంటి తప్పిదాలు చేసే ఇలాంటి దేశద్రోహుల్ని కట్టడి చేయట్లేదు, వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు.
చివరికి ఏ స్థాయికి పోయారంటే రోహింగ్యాలు ఇప్పుడు మొన్న ఒక పాకిస్తానీ ఒక నాయకుడు చెప్పాడు, మీరు యుద్ధంలో మమ్మల్ని ఓడిస్తారేమో కానీ మీలోనే మా ప్రజలు ఉన్నారు, మీపైనే తిరుగుబాటు చేస్తారు, మీ దేశాన్ని నాశనం చేసే శక్తులన్నీ మా దేశం ఎప్పుడో పంపించిందనే స్థాయికి చెప్తున్నారు. అంటే దీనంతా కారణం ఇక్కడ రాజకీయ నాయకులే. ఈ వాక్యాలు విన్న తర్వాత కూడా ఏమనుకోవాలి సార్, వీళ్ళని దేశ పౌరుల కింద పరిగణించాలా లేకపోతే దేశ ద్రోహుల్లా లేకపోతే ఉగ్రవాదులా ఎవరంటారు? అండ్ అంతేకాకుండా ఆ మహిళలు కూడా ఇక్కడ సంతతికి చెందిన వ్యక్తులతోటే ఈ సంతాన ఉత్పత్తిని చేసినట్టు జరుగుతుంది, ఇంతమందిని కన్నట్టు తెలుస్తుంది. వాళ్ళని ఎలా పరిగణించాలంటారు ఇప్పుడు? అసలు ఉగ్రవాదులానా, దేశ ద్రోహుల్లానా, లేకపోతే దేశ పౌరులానా? మన దేశ ప్రభుత్వం కాశ్మీర్కి ఏదైతే ప్రత్యేక ప్రతిపత్తి ఉందో 370 ఆర్టికల్ 370 ఆర్టికల్ రద్దు చేయడానికి కారణమేది. 370 ఆర్టికల్ ఉన్నట్లయితే పాకిస్తాన్ యొక్క పౌరులు వచ్చి కాశ్మీర్లో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టయితే వాడు ఇక్కడ పౌరుడు అయిపోతాడు, ఇక్కడ ఆస్తుల్లో భాగస్వామ్యం చేస్తాయి, వాడు ఇక్కడైనా అనిపించవచ్చు. ఇలాంటి యొక్క తప్పుడు చట్టాలు తప్పుడు ఆర్టికల్స్ ఉండబట్టే ప్రభుత్వాలు స్ట్రిక్ట్గా ఉండాలి. అలాంటి వ్యక్తులని అసలు దేశంలోకి ఎంటరే కానియద్దు. మన దేశ భద్రత పటిష్టంగా ఉండాలంటే దేశానికి చుట్టూ బోర్డర్గా అనేక రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి, ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలైనా ఉండని ముందు దేశమంతా ఒకటే అనే స్ఫూర్తి రావాలి. సార్ ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్ తర్వాత భద్రత దృష్ట్యా ఈ పరిశీలనకు వచ్చిన పోలీసులకి ఇవన్నీ బయటపడుతూ ఉన్నాయి ఒకటిగా. అసలు యూపీలోనే 500 మంది పైగా, అది ఒక చిన్న ప్రాంతంలో 500 మందికి ఇంతమంది ఉన్నారంటే దేశవ్యాప్తంగా ఎంతమంది ఉండొచ్చు అంటారు? అండ్ ఇలాంటి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇంకెంతమంది ఉండే అవకాశం ఉందంటారు? ఓవరాల్ దేశవ్యాప్తంగా ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉందంటారు వ్యక్తులు? వందలు కాదు సంజయ్ గారు, ఇది వేలు కాదు లక్షల్లో ఉన్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేస్తూ ఇలాంటి యొక్క వాళ్ళు ఏదో పేరుతో వచ్చిన వాళ్ళ వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ ఓట్ల కోసం ఎక్కడ దాకా పోయారంటే దేశ భద్రతను కూడా పణంగా పెట్టారు. మీరు అన్నట్టు వందలు కాదు వేలు కాదు లక్షల మంది ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు, మన రాష్ట్రంలోనే బోలెడు మంది ఉన్నారు. ఈ అధికారులు ఎప్పటికప్పుడు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వరదలు వచ్చినప్పుడు డ్రైనేజ్ తీసినట్టు ఉంది తప్ప దేశానికి కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు సెర్చ్ చేస్తారు. దేశం ఎప్పుడు చేయాల్సిన పని ఇది. దేశానికి శత్రువులు ఎవరు రావడానికి వీలేదు. దేశ భద్రత ముఖ్యమనే భావన ఉండాలి. పాకిస్తాన్ నుంచి ఇక్కడి వరకు వలస వచ్చి ఇక్కడే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి, ఇక్కడే పిల్లల్ని కనాల్సిన అవసరం ఏంటి? దీన్ని ఎలా అంటారు? వీళ్ళు ఉగ్రవాదాన్ని పెంచడం కోసం ఇక్కడి వరకు వస్తున్నారంటారా, లేకపోతే వాళ్ళు ఇక్కడ కోసం ఏదైనా బతుకు తెరువు కోసం వస్తున్నారంటారా? దీనిపై పూర్తిగా విశ్లేషించగలరు మా కోసం? సంజయ్ గారు, వాస్తవంగా ఇది చెప్పాలి అంటే పాకిస్తాన్ కుట్రలో భాగమే. పాకిస్తానే మొదట ఒప్పుకుంది ఉగ్రవాదులను పెంచి పోషిస్తామని. పాకిస్తాన్కి శత్రువు ఎవరన్నా ఉన్నారు అంటే పాకిస్తాన్ ఆలోచన మొత్తం ఇండియా మీదనే కన్ను ఉంటుంది. పాకిస్తాన్ ఏర్పడ్డ కాడి నుంచి 1940 నుంచి కూడా భారతదేశం ఎదుగుదలని, భారతదేశ అభివృద్ధిని వారలేక భారతదేశం కుట్రలు చేస్తూనే ఉన్నది. పాకిస్తాన్ కేంద్రంగా అనేక ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థల్లో భాగమే ఇది. భారతదేశం ఏదో రకంగా పౌరులు పంపాలా. ఇప్పుడు మొన్న పహల్గామ్లో జరిగిన దుర్ఘటన ఏంది? పహల్గామ్లో వచ్చింది 9 తీవ్రవాదులు. పహల్గామ్లో ఇంతమంది మన టూరిస్టులు చంపడానికి సహాయపడ్డ వాళ్ళంతా కూడా అక్కడ స్థానికులే. అందుకే వాళ్ళు మొదటగా స్లీపర్ సెల్స్ రూపంలోనో లేదో ఏదో ఒక వృత్తి చేసుకున్నట్టునో ఏదో చిన్న పనులు చేసుకున్నట్టునో ఏదో ఫుడ్కు లేనట్టునో ఈ దేశంలోకి వస్తారు. ఎప్పుడు అల్లలు సృష్టించాలా, ఎప్పుడు ఏం చేయాలని ఆ ఉగ్రవాద సంస్థల యొక్క నాయకులు వాళ్ళకి కీ ఇస్తుంటారు. ఆ కీ ఇచ్చినట్టు ఆడే వాళ్లే ఇక్కడ పౌరులు. ఆ పాకిస్తాన్ నుంచి వచ్చిన యొక్క నిజమైన పౌరులు కాని వ్యక్తులే. వాళ్ళ వీసాలు, వాళ్ళు వచ్చే విధానం అన్ని అబద్ధాలే. నార్మల్గా వీసాల సమయం గడువు ముగిసిన వాళ్ళైనా లేకపోతే గడువు ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ నుంచి దేశం విడిచి వెళ్ళిపోమన్నారా? వాస్తవంగా మనకు పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వము అనేక చర్యల్లో భాగంగా ఎవరైతే పాకిస్తాన్ నుంచి భారతదేశంలో ఉన్నారో వాళ్ళు తక్షణమే వెళ్ళిపోవాలి. వాళ్ళకి మొన్న 30వ తారీఖు వరకు గడువు ఇవ్వడం. ఇంకా కొంతమంది విద్యార్థిగానో లేదా హెల్త్ ఇష్యూతోనో వీసాతో వస్తారు. వాళ్ళకు కూడా సర్టెన్ టైం ఇవ్వటం అనేది. ఆ టైం ఇచ్చి ఈ టైంలోపు వెళ్ళిపోమని చెప్పింది. అంతే తప్ప పాకిస్తాన్ పౌరుడు ఇక్కడ ఉండటానికి వీలేదు. వీసాలు ఉన్నాయా, వీసాలు లేవా కాదు, అన్ని రద్దు చేసింది. ఓకే, దౌత్యపరంగా అన్ని రద్దు చేసింది. సార్ ఫైనల్గా ఒక విషయం, ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన మహిళల కన్నా 95 మంది ఏమవుతారంటారు? పాకిస్తాన్కి పౌరులు అవుతారా లేకపోతే భారతదేశానికి పౌరులు అవుతారా? వాళ్ళని ఎలాగా చూస్తారంటారు మీరు? సంజయ్ గారు, అసలు వారు పాకిస్తాన్ నుంచి వచ్చిన 22 మందిని మన ప్రభుత్వాలు గుర్తించినవి. అసలు ఆ 22 మందికి ఇక్కడ పౌరసత్వం లేదు. వాళ్ళు వచ్చిన ఉద్దేశము వేరు.
అసలు వీసాలు కూడా లేవు. వాళ్ళు ఏదో ఒక మార్గంలో సముద్ర మార్గంలో లేకపోతే దారి తప్పు ఏదో పేరుతో వచ్చారు. వాళ్ళని అక్కడ ఉగ్రవాదులే పంపించారు. వాళ్ళు ఇక్కడ జనాభా ఉత్పత్తి చేస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశము టెర్రరిస్టుల యొక్క పన్నాగమే. వాళ్ళు భారతదేశ పౌరులు కాదు కదా, భారతదేశ ద్రోహులు అవుతారు. ప్రభుత్వాలు, అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కోర్టు ఏ విధమైన శిక్ష ఇస్తే ఆ రకంగా వాళ్ళని శిక్షలు అనుభవించాలి. అదే రకంగా పాకిస్తాన్ ప్రభుత్వం కనుక కోరితే మన ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఏమైనా ఒప్పందాలు ఉంటాయి దాని ప్రకారం వాళ్ళని పాకిస్తాన్కి అప్పచెప్పాలి. ఇక్కడ అసలు ఉండడానికి వీలే లేదు. అండ్ ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి వ్యక్తులకి ఓటు హక్కు ఇచ్చి అక్రమంగా పౌరసత్వం లేకపోయినా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చి సంక్షేమ పథకాలు కూడా అందించే విధంగా సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల్ని ఏం చేయాలంటారు? ఆ నాయకుల్ని ఏం చేయాలంటారు? మన యొక్క పౌరులకు దక్కాల్సిన సంక్షేమ పథకాలని మన దేశద్రోహులు వాళ్ళు, మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. రోహింగ్యాలైనా పాకిస్తాన్ టెర్రరిస్టులు ఆధారితంగా వచ్చిన పౌరులైనా వాళ్ళంతా మన దేశద్రోహులు. అలాంటి వ్యక్తులకు మన ఫలాలు అందేలా చేసే వ్యక్తుల్ని ముందుగా గుర్తించాలి. అలాంటి అధికారులకు శిక్ష పడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్న 500 మందిపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు ముఖ్యమో, 500 మందికి సహకరించిన నాయకులకి, లోకల్ వ్యక్తులకి పైన కూడా ఆంక్షలు విధించి వాళ్ళకి శిక్షలు పడేలా చేయడం అంతకన్నా ముఖ్య విషయంగా గమనించుకోవచ్చు మనం. అండ్ అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సంజయ్ గారు.